హాయ్ అండి, వెల్కమ్ టు ది ఛానల్. కాల్షియం ఎక్కువగా ఉండే నువ్వులతో నువ్వుల కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 1 ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోని 1/2 kg నువ్వులు తీసుకొని మీడియం ఫ్లేమ్లో నువ్వులను ఫ్రై చేసుకోవాలి. నేను తెల్ల నువ్వులతో చేస్తున్నానండి, మీరు నల్ల నువ్వులతో చేసుకున్నా సరే ఈ నువ్వుల కారం పొడి చాలా బాగుంటుందండి. నేను 1/2 kg నువ్వులు తీసుకొని మీడియం ఫ్లేమ్లో వాటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, నువ్వులు కలర్ షేడ్ అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. లైట్గా నువ్వులు చిటపటమన్నాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లని 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదని 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. నెక్స్ట్ అదే ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న 1/2 kg నువ్వులకి ఎక్కువ కారంగా ఉన్న ఎండుమిరపకాయలు 30 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని కట్ చేసుకొని వాటిని ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఫైన్గా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అందులోని రాళ్ళ ఉప్పును కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న గ్రౌండ్ నట్స్ కూడా వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వేపు పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అందులోని 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని ఫైన్గా మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, బరక్గా చేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ చేసుకోండి. అంతేనండి, నువ్వుల కారం పొడి రెడీ అయింది. ఈ నువ్వుల కారం పొడి మనం 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 4 రోజులైనా ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నియర్లీ 3 months వరకు స్టోర్ చేసుకొని తినచ్చండి. ఇది పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ అండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ ఇలా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.